మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేసుకొచ్చారు. మహిళల్ని మోసం చేశారు, చేస్తున్నారు అంటూ ఒక లేఖ తరహాలో గత 3 రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 3 డ్రామాలు చూపించింది. అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న అదే ఎమ్మెల్యేలతో మరో డ్రామా. ఈ రెండింటికి కొనసాగిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడు ట్రూప్ ఆడింది ఇంకో డ్రామా. నేను నేరుగా చంద్రబాబు గారిని అడుగుతున్నా, అయ్యా జనాభాలో 50% ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు అమలు చేయకపోయినా అన్నీ చేసేసినట్టు విజయవాడలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టపగలు ఇంకో డ్రామా మొదలుపెట్టిన మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా, మహిళా సాధికారత అన్న పదం పలికే అర్హత మీకుందా? సూపర్ 6, సూపర్ 7లో భాగంగా 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకి 1500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం 1,80,00,000 మంది ఉన్నారు. వీళ్ళకి నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క చెల్లెమికి 3 ఏళ్లలో 54,000 చొప్పున బాకీ పడ్డారు. ఇక్కడ 2 ఏళ్లే కదా మరి అప్పుడు 3 ఏళ్ళని ఎట్లా అంటున్నారో అది తేడా అవుతుంది ఇక్కడ. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారు? మరో హామీ 50 ఏళ్లకే పింఛన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకి 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళకి నెలకు 4,000 చొప్పున ఒక్కొక్కరికి 48,000 ఇవ్వాలి. 3 ఏళ్లలో 1.44 లక్షలు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ కూడా 3 ఏళ్ళు అనే పదం వాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 ఏళ్లే. మరి ఎక్స్ట్రా ఏడాది అరువు తెచ్చారా ఏంటనేది చూడాలి. లేకపోతే బడికి వెళ్ళే ప్రతి పిల్లవాడికి ఏడాదికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇస్తామన్నారు. మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టారు. రాష్ట్రంలో యూడిఐఎస్ఈ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రకారం 23-24 నాటికి బడికి పోయే పిల్లలు 87,41,885 మంది ఉంటే రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగరగొట్టారు. చివరికి 67.27 లక్షల మందికి మాత్రమే, అది కూడా కొందరికి 8,000, 9,000, 10,000, మరి కొంతమందికి 13,000 ఇచ్చారు. మరి వీళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఎగ్గొట్టిన మొదటి ఏడాది డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మొదటి ఏడాది జనం కూడా అడగట్లేదు. రెండో ఏడాది డబ్బుల్లో అయితే ఈ రాలేదని జగన్ చెప్తున్నటువంటి వాళ్ళు 20 లక్షల మంది మధ్యతరగతి ధనవంతులు, వాళ్ళు అందుకు అర్హులు కాదు. అర్హులు కానప్పుడు ఎందుకు ఇస్తారు? కాబట్టి ఆ విషయంలో జగన్ అడిగింది తప్పే. లేకపోతే 8,000, 9,000, 10,000, 13,000 వేశారంటే వాళ్ళకి స్కాలర్షిప్ డబ్బులు మిగతాయి వస్తాయని. మనం జగన్ టైంలో అట్లా స్కాలర్షిప్ డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు కూడా ఇచ్చారా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. అనేక సార్లు నేను ప్రస్తావించాను. సూపర్ 6లో ఉచిత గ్యాస్ చిన్న హామీ, ఇక్కడ కూడా మోసాలే. రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ సంఖ్య 1.59 కోట్లు. వీళ్ళకి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. సిలిండర్ ధర 855 రూపాయలు చొప్పున 3 సిలిండర్లకు ఏడాది 3,990 కోట్లు కేటాయించాలి. మొదటి ఏడాది కేవలం 786 కోట్లు. రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం బడ్జెట్లో 2,199 కోట్లు కేటాయించారు. 26-27లో బడ్జెట్లో ఈ పథకానికి పెట్టింది 2,600 కోట్లు. అంటే మొత్తంగా 6,143 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారు? దీని మీద పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. రావాల్సిన వాళ్ళకి చాలా మందికి వచ్చేస్తుంది. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రావట్లేదు. లేకపోతే ఉచిత బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. కడప నుంచి వైజాగ్కి పోవచ్చు, శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు, మధ్యలో కనకదుర్గమ్మని కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నారు. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఫ్రీ అన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 సర్వీసులకు మాత్రం పరిమితం చేశారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేశారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం 1,420 కోట్లు. అంటే 3 ఏళ్లలో 9,600 కోట్లకు కానీ 2,460 కోట్లు కేటాయించారు. అంటే 7,140 కోట్లు బాకీ పడ్డారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు చంద్రబాబు గారు? ఇది అనవసరమైన మాట. జనం ఎవడు పట్టించుకోవట్లేదు, ఫస్ట్ ఇవ్వలేదని. రెండోది ఏంటంటే చంద్రబాబు గారు ముందే చెప్పారు, పల్లె వెలుగులో మాత్రమే అన్నటువంటిది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే పల్లె వెలుగు బస్సులు అని చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు నాన్ స్టాప్లు ఇట్లాంటివి కూడా తీసేసి ఈ బస్సులో పెడుతున్నారు. మహిళలు పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. టికెట్ పెట్టి కొనుక్కుండి వెళ్ళిన రోజుల్లో ఉన్న ప్రశాంతత ఇప్పుడు లేదని ఫీల్ అవుతున్నారు తప్పించి చంద్రబాబు అన్యాయం చేశాడని ఎవరు ఫీల్ అవ్వట్లేదు. లేకపోతే సూపర్ 6లో అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఇలా వంచనగా మార్చడం వల్ల ప్రతి ఒక్క కుటుంబాన్ని అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతను మొత్తంగా మన రాష్ట్రంలో ఇంటింటి భవిష్యత్తును మీరు ఎంత దెబ్బతీశారో అర్థమవుతుందా? ఇవే కాదు, అక్క చెల్లెమ్మల పేరు వాళ్ళ నుంచి వాళ్ళకి మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇల్లు మంజూరు చేయించాం. అందులో 10 లక్షల పైచీలకి ఇల్లు పూర్తి చేసాం. చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలాలకు సంబంధించి చేసిన ప్రామిస్ ఏంటి? పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 3 బడ్జెట్లు అయిపోయాయి. ఈ రోజుకి ఒక్క కుటుంబానికి ఒక్క పట్టా ఇవ్వలేదు. ఒక్క గజం కూడా స్థలం దీనికోసం కొనలేదు. ఉన్న ఇళ్ల నిర్మాణాలు గాలికి వదిలేశారు. మరి ఆ ఇళ్ల నిర్మాణాలను అక్క చెల్లెమ్మలకి ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇది మంచి క్వశ్చన్. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకానికి 3 బడ్జెట్లు అతిగతి లేదు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామని చెప్పి పెంచడం కాదు దేవుడెరుగు. మామూలుగా
ఇంతకుముందు ఇస్తున్నట్టుగా ఇచ్చేది కూడా ఆగిపోయింది. మా హయాంలో 1,00,00,000 మంది మహిళలకు వడ్డీ లేని రుణాల కింద 4,969 కోట్లు ఇచ్చాం. మీరొచ్చి 3 బడ్జెట్లు పెట్టారు. ఇప్పటికి ఒక్క పైసా కూడా సున్నా వడ్డీ కింద ఇవ్వలేదు. ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26,98,931 మంది అక్క చెల్లెమ్మలకు 19,189 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఆసరా కింద 78,94,169 మంది అక్క చెల్లెమ్మలకు 25,570 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 3,58,613 మంది అక్క చెల్లెమ్మలకు 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్సీ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,269 మంది అక్క చెల్లెమ్మలకు మరో 1,876 కోట్లు ఇచ్చాం. నిజంగా స్త్రీ శక్తి ఎక్కడైనా లభించిందంటే, వాళ్ళ సాధికారత ఎక్కడైనా జరిగిందంటే అది వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతాం. ఈ పథకాలను మీరు అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు కదా, మరి మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడారుతుంది. ఈ పాయింట్ మంచి పాయింట్. కానీ అంత ఇచ్చినాక ఆ మహిళలే ఓట్లు ఎందుకు వేయలేదో జగన్ ఆలోచించుకోవాలి. మీ పాలనలో ఈబీసీ అక్క చెల్లెమ్మలకి ఈబీసీ నేస్తం అనే పథకం వేయలేదు. మీకు కాపులు మభ్యపెట్టి నుంచి వారి ఓట్లు కొలగొట్టే ప్యాకేజీ పథకాలు బాగా తెలుసు. కానీ కాపు నేస్తంగా ₹1 కూడా అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన చరిత్ర మీకు కానీ మీకు మద్దతు ఇస్తున్న వాళ్ళకి కూడా లేదు. కానీ పాపం అదే కాపులు జగన్కి ఓటేయలేదు, వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటేశారు. డబ్బులు ఇచ్చింది జగన్. మరి ఎందుకు అట్లా చేశారో ఒకసారి జగన్ వాళ్ళని కనుక్కుంటే బెటర్. ఇలా ఇవ్వకపోవడం కూడా మీకున్న విజన్లో భాగమే, నమ్మించగల ఎల్లో మీడియా మీ చేతిలో ఉంది కాబట్టి ఇది గొప్ప ఎంపవర్మెంట్ అని పత్రికలు రాయించడం, టీవీలో వేయించడమే మిగిలింది. అక్క చెల్లెమ్మల కాపురాల్లో చిచ్చుపెట్టాలి, వీధికో బెల్ట్ షాప్, ఊరికో మద్యం షాపు, భారతి అరవడం మీకు తెలిసిన మహిళా సాధికారత, అదే మీకు తెలిసిన మహిళా భద్రత. కొంచెం మంచి పాయింట్ ఇది. ఖచ్చితంగా ఇప్పుడు మహిళల్లో కూడా ఈ విషయంలో చిరాకేస్తుంది. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ను కూడా నిర్వీర్యం చేశారు. చివరికి రాష్ట్రాన్ని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ టీటీడీ చైర్మన్ ప్రతి ఒక్కళ్ళు అత్యాచార ఆంధ్రప్రదేశ్ నిర్మించారు. పసిపిల్లల్ని, ఆడపిల్లల్ని, చివరికి ఉద్యోగాలు చేసుకున్న మహిళలను కూడా మీకు మద్దతిస్తున్న వాళ్ళు పెంచి పోషిస్తున్న కామాంధులంతా ఎలా చిరిమేస్తున్నారు చూసి కూడా మీకు కనిపించడం లేదు. గతంలో అయితే కనుక వాటన్నిటిని బాగా ఎక్స్‌ప్లాయిట్ చేసింది టీడీపీ. వైసీపీ దానికి తిప్పికొట్టలేక వాళ్ళ ట్రాప్‌లో పడింది. అదే ఇప్పుడు వాళ్ళు అసలు ప్రచారంలోకి రానీయకుండా చూసుకుంటున్నారు. అది తేడా. ఈ విషయంలో జగన్ రైజ్ చేసిన పాయింట్ కరెక్ట్. లేకపోతే మా 5 ఏళ్ల పాలనలో దాదాపు 90% అక్క చెల్లెమ్మల పేరు టీడీబీటీ పథకాలే. మేము ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని అక్క చెల్లెమ్మల పేరు మీదే. దేశ చరిత్రలో తొలిసారిగా మేము ఇచ్చిన వేల కొద్ది నామినేటెడ్ పదవుల్లో 50% వాటా నేరుగా అక్క చెల్లెమ్మలకి. అయినా ఎందుకు ఓడిపోయారు? చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా ఎక్కువ మంది మహిళలకు ఎమ్మెల్సీలు, క్యాబినెట్ మంత్రులకు అవకాశం ఇచ్చింది కూడా మా 5 ఏళ్ల పాలననే. ఇలా చేశాం కాబట్టి మా పాలన మహిళా సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మన ఆడబిడ్డలు తమ కుటుంబాల చరిత్రనే కాకుండా దేశ చరిత్రనే మార్చేలా శక్తివంతంగా ఎదిగేలా వాళ్ళకి అండగా నిలిచాం. కానీ ఇవాళ చూడండి, టీడీపీలో వనిత, సవిత దగ్గర నుంచి, అనిత దగ్గర నుంచి ఆ రెడ్డమ్మ దాకా బోల్డంతమంది పబ్లిక్గా ఫోకస్ అవుతున్నారు. అదే వైసీపీలో డమ్మీ అయిపోయారు. ఎందుకని వాళ్ళు ఎదగలేకపోయారు? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే ఇప్పటి పరిస్థితి ఏంటంటే, మహిళా అభ్యుదయానికి, మహిళా సాధికారతకు చంద్రబాబు గారి పాలన చీకటి కాలం, రాష్ట్రం నడుస్తున్నంత దుశ్శాసన పర్వం అంటూ విమర్శించారు.